భర్తకి భార్య అంటే పడదు, భార్యకి భర్త అంటే పడదు. ఈ ఇద్దరూ కలిసి పిల్లల్ని చెడగొడుతున్నారు. ఇప్పుడు పెరుగుతున్నటువంటి అంటే ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే ఆర్థిక సంబంధాలు. ఎలాగైనా బ్రతకచ్చు అని కాకుండా ఇలాగే బ్రతకాలి అనుకుంటున్నారు. రిచ్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నారు. దాంతో పేదరికంలో ఉన్న వాళ్ళకి కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి. ఇటు పిల్లల మానసిక స్థితి దారుణంగా తయారవుతుంది. ఇంకొకటి ఈ కంపారిజన్ అన్నటువంటి దాన్ని కంక్లూడ్ చేసేటటువంటి వ్యవస్థ లేకపోవడం పెద్ద ప్రమాదంగా మారుతుంది. దీంతో మానవ సంబంధాలు బలహీనపడ్డాయి. ఈ పరిణామమే ప్రపంచవ్యాప్తంగా హ్యూమనోయిడ్ రోబోస్ అన్నటువంటి దిశగా అడుగులు వేస్తుంది. ఎలన్ మస్క్ తాజాగా అదే చెప్తున్నాడు. భవిష్యత్తులో మనుషులు ఎంతమంది ఉంటారో అంతకంటే ఎక్కువ రోబోస్ ఉంటాయి. రోబోసే ప్రపంచాన్ని నడపబోతున్నాయి భవిష్యత్తులో. దీనికి కారణమవుతున్నటువంటిది మానవ సంబంధాల బలహీనత అన్నటువంటిది. ఎస్, నిజం. పిల్లల్ని కంటే వాళ్ళని పోషించేటప్పుడు కష్టం, వాళ్ళని పెంచేటప్పుడు కష్టం, పెంచాక మనల్ని చూస్తారో లేదో అన్న నమ్మకం లేదు. ఇలాంటి సిచ్యుయేషన్స్లో మొన్నటిదాకా కుక్కల్ని, ఇప్పుడు రోబో అయితే మనం ఎట్లా చెప్తే అట్లా వింటుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు పడుతున్నది ప్రపంచమంతా అన్నటువంటి విషయం అయితే నిజం.